హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈరోజే చూసాను భయ్య, విశ్వక్సేన్ ఫుల్లీ మాస్ గెటప్తో చేసిన ఈ మూవీ చూశాక నాకైతే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మరి మూవీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ స్టోరీ అంతా 90s కొనసాగుతుంది. గోదావరి జిల్లాలో లంక అనే గ్రామానికి చెందిన రత్నాకర్ అలియాస్ రత్న అలియాస్ విశ్వక్సేన్ మూవీ స్టార్టింగ్లోనే జైల్లో ఖైదీలా కనబడతాడు. అతన్ని చంపేందుకు బయట నుండి కుట్రలు జరుగుతూ ఉంటాయి. మరి అతను జైల్లో ఎందుకున్నాడు, అతని గతం ఏంటి, అతన్ని చంపాలనుకున్నది ఎవరు అన్నదే మిగతా స్టోరీ అక్కడక్కడ కొంత ఫెమిలియర్గా అనిపిస్తుంది. విశ్వక్సేన్ గారు ఈ మూవీలో కొంత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కనిపిస్తారు. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గానే సాగుతుంది, సెకండ్ హాఫ్ కూడా కొంత పర్లేదనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్లైమాక్స్లో కొంత ఎమోషన్ టచ్తో ఉంటుంది. ఈ మూవీ టోటల్గా మాస్ యాక్షన్తోనే సాగుతుంది. అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు, ముఖ్యంగా మాస్ ఆడియన్స్కి నచ్చుతుందని చెప్పవచ్చు. కొన్ని సీన్స్ సినిమాటిక్గా అనిపిస్తాయి. కామెడీ కూడా పెద్దగా ఏం లేదని అనిపించింది. విశ్వక్సేన్ నేహా శెట్టిల మధ్య వచ్చే లవ్ స్టోరీ బాగుంటుంది. సాయి కుమార్ గారు అతిథి పాత్రలో మెరుస్తారు. ముఖ్యంగా యాక్టింగ్ పరంగా విశ్వక్సేన్ తన నట విశ్వరూపం చూపించారనిపించింది. మాస్ గెటప్తో అదరగొట్టారని చెప్పవచ్చు. కత్తి కట్టడం లాంటి సీన్స్ కొంచెం కొత్తగా అనిపిస్తాయి. రత్నమాలగా చేసిన అంజలి ఒక స్కోప్ ఉన్న పాత్రలో చాలా బాగా నటించారని చెప్పొచ్చు. మూవీ టెక్నికల్గా బాగుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా ఈ మూవీకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఓవరాల్గా మూవీ పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.